పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన కార్యకలాపాలు ప్రారంభించబోతున్నారా? ఎవరికి? తెలుగుదేశం పార్టీ కోసం. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గతంలో 2014లో భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్త యాక్టివిటీకి పనిచేసి పెట్టారు. అది ఆయనకు మొదటొచ్చిన పేరు. బీజేపీ విజయంలో, మోడీ విజయంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర అన్నటువంటిది నేషనల్ మీడియా హైలైట్ చేయడం. అక్కడే ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే రెండోసారి ఆయన లేకుండా కూడా గెలిచింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇలాంటి వర్కర్స్ అనేటువంటిది ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. దాన్ని వాడుకొని వెళ్ళటం అనేది ముఖ్యం. తర్వాత ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీకి పీకే పనిచేసినప్పుడే భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచింది అక్కడ. కాబట్టి అట్లాంటిది కాదు. కానీ దాన్ని వాడుకొని సక్సెస్ అయినటువంటి వాడు ఓ పక్కన స్టాలిన్ గావచ్చు, జగన్మోహన్ రెడ్డి గావచ్చు, మమతా బెనర్జీ గావచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పక్కన జగన్‌కి చేస్తూ తెలుగుదేశం పార్టీకి కూడా పనిచేస్తారా? తాజాగా వినబడుతున్నటువంటి ప్రచారం, ఇందులో వాస్తవం ఎంతో తెలీదు. ధృవీకరణ కాని ప్రచారం ఏంటంటే, ఇంతకుముందు తమిళనాడులో కమల్ హాసన్‌కి ఆయనే, డీఎంకేకి ఆయనే, ఏఐడీఎంకేకి ఆయనే. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్‌తో పాటుగా తెలుగుదేశం పార్టీ కాంట్రాక్ట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు వాస్తవంగా అయితే సునీల్ కనుగోలు గాని, రాబిన్ శర్మ గాని ఆయన శిష్యులే. వాళ్ళ స్టాఫ్ కూడా అటు ఇటు చేస్తా ఉంటుంటారు. ఇప్పుడు అట్లా ఏమైనా చేస్తున్నారో తెలీదు. బేసిక్‌గా వినబడుతున్న ప్రచారం అయితే మాత్రం రఘురామకృష్ణరాజు మాట్లాడి పెట్టారని, లోకేష్ కలిసి ఢిల్లీలో మాట్లాడారని, ఫైనల్‌గా పీకే పని చేసి పెడుతున్నారు తెలుగుదేశం పార్టీకి కూడా అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇద్దరికీ చేస్తారా? అప్పుడు పీకే ఇటు చేస్తే గనక జగన్మోహన్ రెడ్డి వేరే వాళ్ళతో చేయించుకుంటారా? లేకపోతే ఇద్దరికీ కలిపి చేయించుకుంటారా? ఏంటనేది చూడాలి.